కాంట్రాక్ట్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈస్? ఎప్పుడు ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అనిపిస్తుంది? వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే అగ్రిమెంట్ రాస్తామో, అగ్రిమెంట్ అనేది ప్రిలిమినరీ టు ద కాంట్రాక్ట్ కదా. కాంట్రాక్ట్ ఫామ్ కాక ముందర అగ్రిమెంట్ అనేది ఉండాలి కదా. ఈజ్ ఎక్కడ పెట్టినవే? అక్కడ డైరెక్ట్ అదే తీసుకెళ్ళారు మీరు. అక్కడ పోండి మీరు. సో కాంట్రాక్ట్ కాకముందరనే ప్రిలిమినరీ అగ్రిమెంట్ ఈస్ ద ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఓకే, ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ మెన్షన్ అండర్ సెక్షన్ 10 ప్రకారంగా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ సెక్షన్ 10 ప్రకారంగా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ని చెప్పబడ్డదో అవన్నీ కూడా అగ్రిమెంట్ కనుక ఫుల్ఫిల్ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఆ అగ్రిమెంట్ కాస్త కాంట్రాక్ట్ గా మారిపోతుంది అండ్ ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ గారు అద్భుతంగా ఉండదండి, మీరు జర మ్యూట్ చేసుకోండి. సూపర్, మ్యూట్ చేసుకోండమ్మా. మీ పిక్చర్ మ్యూట్ చేసుకోవాలి. తెల్మడాలో చంద్రశేఖర్. ఒక్క నిమిషం చేస్తున్నా. ఓకే, సో a contract which satisfy the legal requirements has mentioned under section 10. Section 10 ప్రకారం మధు, చంద్రశేఖర్ మీరంతా మ్యూట్ చేసుకోవాలమ్మా జర. సార్ మ్యూట్ అంటే వాళ్ళు మ్యూట్ అని అర్థం చేసుకున్నట్టు కెమెరా వీడియో టర్న్ ఆఫ్ చేసుకోండి. అదే వీడియో మ్యూట్ చేసుకోండి, టర్న్ ఆఫ్ చేయండి. ఓకే సార్. ఆడే దాచి చూడండి, మీరు కూడా టర్న్ ఆఫ్ చేసుకోండి. ఈజ్ ఈటింగ్, ప్లేయింగ్ అండ్ ఈజ్ ఎంజాయింగ్ దెమ్. సార్ మన దగ్గరనే ఉంటాయి కదా సార్, మీ దగ్గర మూట్లు పెట్టడం. అది గారు కొంచెం నా ఒక్కటే తెలుసు కానీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి మాకు తెలియదండి. మాకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే మంచిగా ఉంది. మీ దగ్గర ఆప్షన్ ఉంటుంది కదా సార్ మ్యూట్ అవ్వాలని. వీడియో పొద్దున చేసి సార్ అన్నీ చేసేయండి, అయిపోతుంది. సార్ మూట్లు మనకు ఉండేదే టైం తక్కువ, దీంట్లో మళ్ళీ ఇటువంటిది ఒకటి ఎక్కువ. రైట్, డోంట్ ఫోర్స్ మీ టు మ్యూట్ ద మైక్రోఫోన్స్. ఓకే, కామ్గా ఉండండి. మీరు మాది ఒకటి దయచేసి మీరు ఆఫ్లో పెట్టుకోండి. రైట్, సో వాయిడ్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, అగ్రిమెంట్ ఎప్పుడైతే కనుక సెక్షన్ 10 ప్రకారంగా ఎసెన్షియల్ కండిషన్స్ చెప్పబడ్డదో ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెక్షన్ 10లో అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కనుక ఆ అగ్రిమెంట్ పూర్తి చేసి ఉన్నట్లయితే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ గా మారిపోతుంది. సో ఇట్ క్రియేట్స్ రైట్ ఇన్ పర్సోనమ్స్. ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ వ్యాలిడ్ అవుతుందో ఎంటర్ అయిన ఇద్దరు వ్యక్తుల మధ్యలో రైట్స్ అనేది ఎలా వస్తాయి? పర్సోనమ్ రైట్స్ అనేది వస్తాయి. Okay, it is binding and enforceable upon the two parties. Okay, this is called as a valid agreement. Void agreement ante enti anante, void anedi చెల్లుబాటు కాదు. It is an empty. Void is nothing but a empty. An agreement which is not enforceable is said to be a void. ఏదైతే అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు అది వాయిడ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? రైట్, సో నెక్స్ట్ వచ్చేసి వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అని అంటారండి. వాయిడబుల్ కాంట్రాక్ట్స్
కాంట్రాక్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, ఫస్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ ఈజ్ నోన్ హ్యాస్ ఆప్షనల్ కాంట్రాక్ట్స్. దీన్ని ఏమంటారంటే ఆప్షనల్ కాంట్రాక్ట్స్గా కన్సిడర్ చేస్తారు, కాంట్రాక్ట్గా కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆప్షనల్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? తాత్కాలిక, అసలు ఫస్ట్ అది వాయిడ్ అవుతుంది, కానీ ఆ వాయిడ్ అయినా కానీ మేము చేసుకుంటాం సార్, మేము ఎట్లనే నడుపుకుంటాము అని అంటే మీ ఇష్టం రా అని వదిలేస్తారు. ఎప్పుడైతే కనుక పార్టీస్ రివర్ట్ అవుతారు, పార్టీస్ రివర్స్ చేస్తారు, మాకు వద్దు సార్, మాకు ఇప్పుడు వద్దు సార్ అని అంటే, ఆ రోజున ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయడం జరుగుతుంది. ఓకే, so it is called as avoidable contracts or optional contracts. A contracts which can be avoidable, or a contracts at the option of the parties it can be avoided. See, suppose for example, generally మనము బిలో ద ఏజ్ ఆఫ్ 18 years మనం పెళ్లి చేసుకోవడం తప్పండి, రైట్? 21 మేల్ కానీ ఏజ్, అది ఏజ్ ఫ్యాక్టర్ తర్వాత పక్క పెడితే, మైనర్స్ అనేవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, అవునా? వెదర్ ద జస్ట్ సెకండ్ అండి, ఇక్కడ వరకు ఒకసారి చూసుకోను. See, the marriage, oh, what is it? నా మైక్ మ్యూట్ లో పడితే చెప్పరా అని మీరు? ఐ వాస్ కంటిన్యూయింగ్ ద క్లాస్. మీరు పెట్టారా? మీరేదో మాట్లాడుతున్నారేమో అనుకున్నా సార్, అందుకని మేమేం అట్లా డిస్టర్బ్ చేయలేదు సార్. చెప్పుకుంటూ పోతున్నా, ఏవో రెస్పాన్స్ రావట్లేదు అని చూస్తే మ్యూట్ లో ఉంది అది. సరే, ఓకే రైట్, ఓకే. సి, మైనర్స్ మధ్యలో గనక మ్యారేజ్ చేశారే అనుకోండి, ఒక పెద్దవాళ్ళు గనక ఒక 18 years సంథింగ్ ఏదో ఏజ్ లో మ్యారేజ్ చేశారు. So the marriage was performed under the minority, both the parties, male కానీ ఫిమేల్ కానీ మైనారిటీలో జరిగింది. పెద్దవాళ్ళు చేశారు. వీళ్ళు ఏం చేశారు? పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మాకు కూడా ఇష్టమే అనుకుని వాళ్ళు కనుక జీవితాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, లెట్స్ సే దట్ మై ఏజ్ ఈజ్ 18 years and my wife age is 17 years. Both got married at the age of 17 and 18. It was taken in the with the blessings of our elders. Elders తో blessings వల్లనే మా మ్యారేజ్ కూడా జరిగినాయి. బట్ ఇన్ ద ఐ ఆఫ్ లా మా మ్యారేజ్ వ్యాలిడ్ కానే కాదు. ఎందుకంటే మైనారిటీలో చేసుకున్నారు కాబట్టి ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. ఇట్స్ అ వాయిడ్ మ్యారేజ్. ఓకే, వాయిడ్ మ్యారేజ్ అంటే ఎవరి దృష్టిలో చూస్తే, లా దృష్టిలో చూస్తే వాయిడ్ మ్యారేజ్. నేను మా వైఫ్ ఏమనుకుంటున్నా, నాకు ఇవన్నీ ఎందుకు, వాడి ఎబిలిషో కాదు, ఆగండి సుధాకర్ గారు, అదే వాడి ఎబిలిషో వద్దు, ఆగండి. సి, ఇట్ ఈస్ అన్ వాయిడ్ ఇన్ ద ఐ ఆఫ్ లా. ఐ ఆఫ్ లాలో వాయిడ్. సో కానీ ఇక మేమేం చేస్తామంటే, ఏం కాదులే, ఇక వాళ్ళు లా ఎవరు, ఇప్పుడు వాళ్ళకి సొసైటీ మాకు ఏమైనా అన్నం పెడుతుందా, ఏమైనా చేస్తుందా, we will continue అనేది మేము we continued for let's say for 15 to 20 years we continue. అంటే నా ఏజ్ 17 years లో మ్యారేజ్ అయిన వాడు 20 years అంటే నా ఏజ్ 37 వచ్చింది, అండ్ మై వైఫ్ ఏజ్ 26 years వచ్చింది అనుకుంది. అంతే కదా, అంతేనా? 10 years 7
27 and 28 సంథింగ్ అట్లా అనుకోండి. ఓకే, ప్రెజ్యూమ్ దట్ 38 37 ఇయర్స్లో వీ గాట్ క్వార్రెల్ ఈచ్ అదర్. మా ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి, నాకు మా వైఫ్కి గొడవలు వచ్చినాయి. అప్పుడు వే రియలైజ్డ్ అసలు మన పెళ్ళి కాదు, అసలు నువ్వు నా భర్తవే కాదు, నువ్వు నా పిల్లమే కాదు, ఎందుకంటే అసలు మన ఇద్దరు జరిగిన మ్యారేజే కాదు, నాకొద్దు, నేను నిన్ను విడిచిపోతా అని గనక ఇద్దరు అనుకొని విడగొట్టుకోవాలి, ఆ రిలేషన్షిప్ విడగొట్టుకోవాలి అని అంటే వీళ్ళ చేతుల మీదనే ఉంటుంది. బోత్ ద పార్టీస్ ఎట్ ద ఆప్షన్. అప్పుడు వరకు వాయిడ్ ఉన్న కాంట్రాక్ట్ అప్పుడు వాయిడబుల్ అవుతుంది. మీరు అనుకుంటే మాత్రం అది వాయిడబుల్ చేస్తాము, మీరు అనుకోకపోతే ఆ వాయిడ్ కాంట్రాక్ట్ కాస్త వ్యాలిడ్ గానే కన్సిడర్ చేద్దాము అనండి. ఓకే, అంటిల్ ఇట్ ఈస్ అవాయిడెడ్ ఇట్ రిమైన్స్ ఇన్ వ్యాలిడ్. ఇప్పుడు వాళ్ళు వద్దు అనుకున్నంత వరకు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ వ్యాలిడే. అరే మీరిద్దరు ముగ్గురు పిల్లలు కాదు అని ఎవరైనా చెప్తారా? ఇలా చెప్పడానికి అన్నట్టు, అంతే కదా. మా కష్టం అనుకున్నప్పుడు మాత్రమే, మా పెళ్లి కాదు అనుకున్నప్పుడు మాత్రమే మేము మా పేరెంట్స్ దగ్గర నుంచి మేము రివల్ట్ కావడానికి ట్రై చేస్తాం. ఇట్ ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీ వెన్ వి డిసైడెడ్ టు మేక్ ఇట్ వాయిడ్, till that time that relation will be valid only. That is called as voidable contract. Voidable contract is nothing but avoidable contract or optional of the parties. If they wanted to get rid of that relationship, then they can get it out. Okay, suppose for example I promised to Mr. చంద్రశేఖర్ ఈయన ఎవరు? శ్రీకాంత్కి నేను కారు అమ్ముదాం అనుకున్నాను. చేసుకోవాలమ్మా. సో ఐ ప్రామిస్డ్ టు సెల్ మై కార్ టు మిస్టర్ శ్రీకాంత్. ఓకే, ఫర్ రూపీస్ 2000 రూపీస్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాంత్కి ఏం చెప్పా? శ్రీకాంత్ నా కారు తురుము పస్కా మస్తుంటుంది, ఇట్లా ఎక్స్క్లేటర్ ఇయ్యగానే 120 140 ఎగురుతుంది అని చెప్పా. నిజమే అనుకొని పాపం శ్రీకాంత్ ఆ 2000 ఇచ్చి అతను కొనుక్కున్నాడు. ఓకే, కొనుక్కున్నాడు. See, the consent of శ్రీకాంత్ ఎందుకు ఇచ్చాడు? బిలీవింగ్ మై వర్డ్స్. నా వర్డ్స్ నమ్మి అసలు సూపర్ ఉన్నది నా కారు, ఎక్సలెంట్ ఇట్లు ఉన్నది అట్లు ఉన్నది అని చెప్తే నమ్మి తీసుకున్నాడు. అంటే ఆ నమ్మటం ఎందుకు నమ్మాడు? హీఈస్ హ్యావింగ్ బిలీవింగ్ ఆఫ్ మీ, నా మీద. బాబు, హిందూ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్ అని తెలుసు. గివ్ మీ ఎ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈజ్ అ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఐ డోంట్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ యూ. ఓకే, యూ జస్ట్ లిసన్ వాట్ ఇట్ సే. మీ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకునేంత పొజిషన్లో అయితే నేను లేను. దయచేసి మీరు వినాలంటే వినండి, లేదా యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఇట్స్ అ సింపుల్ హంబుల్ రిక్వెస్ట్. I am giving the apt examples only, which is relevant to the previous question papers. Okay, see, అంటే హిందూ మ్యారేజ్ లాలో మీకు మైనారిటీలో మ్యారేజెస్ జరగలేదా? మైనారిటీలో మ్యారేజ్ జరగలేదా? బోత్ మై పేరెంట్స్ ఆర్ అండర్ మ్యారేజ్డ్ మ్యారేజెస్. దే ఆర్ నాట్ లివింగ్. ఈజ్ దర్ ఇట్ ఏ వ్యాలిడ్ మ్యారేజ్? డోంట్ కంపేర్ ఇట్. Just listen to my examples. If you feel that it is not an act, you can live. Just live. Right. మీకు ఎగ్జామ్స్ 15-20 రోజులు కూడా లేదండి. ఓకే, యూ జస్ట్ లిజన్. వెరీ సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, యూ జస్ట్ లిజన్ ద క్లాసెస్. ఎస్, ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీస్ ఓన్లీ ఇట్ కెన్ బి అవాయిడెడ్. రైట్, వినండి. చెప్తుంది
was giving some example. Car, sir, car example. Yeah, thank you, ma'am. See, I promised to sell my car to Mr. Srikanth. ఈ శ్రీకాంత్కి నేను 2,000 రూపాయలు నా కార్ అమ్ముతున్నాయా, నా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందని నేను చెప్పాను. సో పాపం శ్రీకాంత్ ఇది నిజమే అనుకొని నా మీద భరోసా పెట్టుకొని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఏం తెలుస్తుంది అని అంటే, అది శ్రీకాంత్కి తెలిసేది ఏంటి అని అంటే, అనిల్ సారు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇట్ వాజ్ నాట్ ప్రాపర్ కండిషన్ అని అప్పుడు వస్తుంది. అలాంటప్పుడు శ్రీకాంత్ ఏం చేస్తాడు, సార్ నాకు మీ నమ్మకం మీద నేను తీసుకున్నాను, నాకు దయచేసి ఆ కారు మీరు చెప్పిన ప్రకారంగా ఆ కారు నడవట్లేదు, దయచేసి ఆ కార్ని నాకు వద్దు సార్ అని అనుకున్నాం అనుకోండి. ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీస్ వీ బోత్ అగ్రీడ్ ఇన్ టు ద అగ్రిమెంట్ అండ్ వీ బోత్ ఆర్ కన్సిడరింగ్. అంటే నేను శ్రీకాంత్ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే, శ్రీకాంత్ నన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలే. వీ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీస్ వీఆర్ క్యాన్సిలింగ్ దట్ అగ్రిమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్. ఓకే, అంటే ఫస్ట్ నేను అగ్రిమెంట్ రాసుకునేది వ్యాలిడ్ కాంట్రాక్టా కాదు, వాయిడ్ కాంట్రాక్టే. ఎందుకు వాయిడ్ అవుతుంది చెప్పనా, అవి ఫ్రాడ్యులెంట్ మోడ్లో నేను అసలు లేని ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి నేను శ్రీకాంత్కి నేను అమ్మా. అంటే నేను ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ద్వారానే నేను అగ్రిమెంట్ ఆయనకి ఎంటర్ చేయించాను. శ్రీకాంత్ అగ్రిమెంట్ ఎంటర్ కావడానికి ఏంటి అని అంటే, నా మాటలు విన్నాకే ఎంటర్ అయ్యాడు. కానీ అంటే అగ్రిమెంట్ అప్పుడే ఇట్స్ అన్ వాయిడ్ కాంట్రాక్ట్. ఎందుకు, ఫ్రాడ్యులెంట్గా నేను శ్రీకాంత్కి ఇన్వాల్వ్ చేశాను, అవునా. కానీ శ్రీకాంత్ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి వద్దు సార్ మీరంతా ఫ్రాడ్ చేశారు, నాకు వద్దు ఈ కారు అనుకున్నప్పుడు, సరేనప్ప నీకు వద్దు అయితే నీ పైసలు నువ్వు తీసుకో, నా కారు నేను తీసుకున్నా అని చెప్పానే అనుకోండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వాయిడబుల్ కాంట్రాక్ట్. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ వాయిడ్, ఇఫ్ శ్రీకాంత్ కంటిన్యూస్ విత్ ద కార్, ఇఫ్ ఐ సెల్ అవే ద కార్, ఇట్ విల్ బి ఎ వ్యాలిడ్ వన్. కానీ శ్రీకాంత్ ఎప్పుడైతే వద్దు అనుకుంటాడో ఆ రోజున నేను పైసలు తిరిగి ఇస్తాను, అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఫోర్త్ వచ్చేసి అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అని అంటే, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అని అంటే విచ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఎట్ ఆల్. ఓకే, అది ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్టు కాదు, వాయిడబుల్ కాంట్రాక్టు కాదు, కానీ లా దృష్టిలో అది ఎన్ఫోర్స్ చేయడానికి వీలు ఉండదు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ప్రెజ్యూమ్ దట్ ఐ ఎంటర్డ్ అన్ అగ్రిమెంట్ విత్ శ్రీకాంత్ దగ్గర నుంచి నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ఓకే, 1,00,000 రూపాయలు తీసుకునేటప్పుడు వి బోత్ ఆర్ మైనర్స్. ఐఎమ్ గివింగ్ ద కన్సెంట్, హీ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ ద కన్సెంట్. ఓకే, నాకు అవసరం ఉంది అంటే పాప ఆయన హెల్ప్ చేస్తున్నాను శ్రీకాంత్. సో ఐ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ ద ప్రామిస్. అంటే నేను 3 నెలలు ఇస్తాను, సంవత్సరంలో ఇస్తాను అని చెప్పాను, అది నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. ఓకే, కానీ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అంటే ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు శ్రీకాంత్ ఏం చేశాడు, పొరపాటున 2 స్టాంపులు పెట్టాల్సిన కాడ ఒకటే స్టాంపు పెట్టాడు. నేను క్రాస్ సిగ్నేచర్ చేయమంటే నేను స్టాంపు మీద సిగ్నేచర్ చేసా, కింద సిగ్నేచర్ చేశాను, స్టాంపు మీద ఏలు ముద్ర వేసాను. ఓకే, ఏలు ముద్ర వేసాను. ఈ ఏలు ముద్ర వేసిన తర్వాత పాపం ఆ శ్రీకాంత్ ఏం చేశాడు, సరే పోనీలే అని మనసారే కదా అనుకుని ఆయన శ్రీకాంత్ చెక్ ప్రామిసరీ నోట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, నేను పైసలు తీసుకున్నాను. నేను ఎప్పుడైతే అవాయిడ్ చేశాను, నేను ఇయ్యను పో అన్నాను, అతను ఆ ప్రామిసరీ నోట్ తీసుకుపోయి కేసు వేద్దామని కోర్టులో పెర్ఫామ్ చేశాడు, అంటే ప్రొడ్యూస్ చేశాడు. ప్రొడ్యూస్ చేయగానే ఈ ప్రామిసరీ నోట్ చెల్లదు బాబు అని చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ షాక్ అయిపోయింది, అరే నేను ఇచ్చింది కరెక్టే, సార్ తీసుకుంది కరెక్టే, సార్ మీరు తీసుకోలేదా అంటే నేను తీసుకున్నా అంటున్నా, కానీ నేను తీసుకున్నా అని ఆయన ప్రూవ్ చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు, అక్కడ ప్రామిసరీ నోట్ ఏదైతే రాశామో అది
టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఎన్ఫోర్స్ చేయలేని పొజిషన్లో ఉంటుంది. ఓకే, ద అగ్రిమెంట్ వాట్ బి ఎగ్జిక్యూటెడ్ it is not in a position to enforce in the eye of law because of the technical defects. కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల అది లా ముందర ఎన్ఫోర్స్ చేయలేని పరిస్థితి. ఇక్కడ పార్టీస్ తీసుకోలేదా? తీసుకున్నారు, అన్ని పెర్ఫార్మెన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ఎక్కడైతే మన ప్రామిసరీ నోటు మీద ఏదైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి అంటామో ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా ఉండటం వల్ల ఆ ప్రామిసరీ నోటు చెల్లకుండా అయిపోయింది. అది అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అన్నట్టు. అంటే మా ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉందా లేనట్ట? మా ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది, కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయలేని పొజిషన్లో ఉంది. ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాము? అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నామో అది టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల వాయిడ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద ఐ ఆఫ్ లా. ఓకే, థర్డ్ వచ్చేసి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సారీ, ఫిఫ్త్ వన్ ఈస్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్. ఏ కాంట్రాక్ట్ విచ్ ఈస్ నైదర్ ప్రొహిబిటెడ్ బై ఓకే, ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే ద కాంట్రాక్ట్ విచ్ ఈస్ ఐదర్ ప్రొహిబిటెడ్ బై లా ఆర్ విచ్ ఈస్ అగెన్స్ట్ ద పబ్లిక్ పాలసీ. లా ద్వారా ప్రొహిబిట్ చేయబడ్డ యాక్ట్ కానీ లేదా పబ్లిక్ పాలసీకి ఎగనెస్ట్గా ఉన్న యాక్ట్స్ కానీ ఏదైనా ద్వారా గనక కాంట్రాక్ట్ ఫామ్ చేసుకుంటే అలాంటి కాంట్రాక్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ శ్రీకాంత్ లేదా సుష్మా దగ్గర నుంచి నేను 1,00,000 రూపాయలు నేను బారో చేసుకున్నాను. సుష్మా అడుగుతుంది, సార్ ఎందుకు సార్ మీకు 1,00,000 రూపాయలు అని అడుగుతుంది. లేదమ్మా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం కావాలి అంటే, ఓహో సార్ బిజినెస్ చేస్తే నా 1,00,000 రూపాయలు నాకు వస్తాయి కదా అని పాపం అమ్మాయి తెలియక 1,00,000 రూపాయలు నాకు ఇచ్చేస్తుంది. ఓకే, ఇస్తుంది. నేను ఆ బిజినెస్ గనక ఇల్లీగల్ పర్పస్ కోసం గనక యూజ్ చేశానే అనుకోండి, అమ్మాయికి తెలియదు, సుష్మా అనే అమ్మాయికి తెలియదు. ఓకే, సుష్మా అనే అమ్మాయికి తెలియదు. వినండి సార్, వినండి, జస్ట్ లిజన్. సీ యువర్ మెసేజెస్, యువర్ వాయిస్, ఎవ్రీథింగ్ డిస్టర్బ్స్ మీ, జస్ట్ లిజన్. సుష్మా అనే అమ్మాయికి పర్పస్ తెలియకుండా గనక నాకు ఇచ్చి ఉన్నట్లయితే, గుర్తు పెట్టుకోండి, పర్పస్ తెలియకుండా గనక నాకు పైసలు ఇచ్చి ఉన్నట్లయితే, ఇఫ్ ఐ ఆమ్ డిఫాల్టర్గా ఉన్నట్లయితే ఐ విల్ బి లయబుల్ టు రీపే ద అమౌంట్ టు ద పర్సన్. ఆ వ్యక్తికి నేను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాల్సిందే. సపోజ్ సుష్మాకి నేను ఆ సుష్మా నాకు ఇచ్చిన అప్పు ఇల్లీగల్ పర్పస్ కోసం నేను వాడుకున్నా అని తెలిసి గనక ఇచ్చినట్లయితే, ఓకే, ఇల్లీగల్ పర్పస్ కోసము తెలిసి కూడా, ఓసారి నేను 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు తీసుకుపోయి డ్రగ్స్ కొంటాడు, ఆ డ్రగ్స్ కొని అమ్మి నా పైసలు నాకు ఇస్తాడు అని తెలిసి గనక ఇచ్చినట్లయితే ఐ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ద రీపేమెంట్ టు ద సుష్మా. ఓకే, మోర్ ఓవర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ మీ అండ్ సుష్మా విల్ బి void, will be considered as illegal contract. It is considered as illegal contract. Got it? If you understood, just show the thumbs up. Okay. Right? Right. So, see, the person who lends amount, the person who gives amount should know the purpose of that amount. అంటే ఇప్పుడు సపోజ్ మీరు నాకు పైసలు ఇచ్చారనుకోండి, సార్ ఎందుకు సార్ అని అంటే మా ఆవిడ ట్రీట్మెంట్ కోసమో నా పిల్లగాడి ట్రీట్మెంట్ కోసం అంటే పర్లేదు, ఐ విల్ బి లయబుల్ టు పే ద అమౌంట్. ఓకే, ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది. సపోజ్ నేను కనుక నేను చెప్తా, ఎందుకు సార్ అని అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కిడ్నీలు అమ్మి నేను పైసలు ఇస్తా అని చెప్పానే అనుకోండి, ఇదేం కదా, ఏం కాదు సార్ తీసుకోండి, 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా అని కనుక మీరు ఇచ్చి, నేను కనుక
డిఫాల్ట్గా ఉన్నట్లయితే యూ కెనాట్ ఛాలెంజ్ మీ, బికాస్ నా పర్పస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్లీగల్. మన ఇద్దరి మధ్యలో ఎటువంటి కాంట్రాక్ట్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐ ఆస్క్ మన ఎవరు నాగేందర్, నాగేందర్కి ఏం చెప్పా, బాబు నువ్వు పోయి ఇంకెవరండి ఇక్కడ ఎక్కువ ఎవ్వరు లేదు నాకు, అశోక్ ఉన్నాడు అనుకోండి, అశోక్ని చంపేసే బాబు అని చెప్పాను. అశోక్ని చంపితే ఓకే ఉదయ్ వాడుకుంటాను. ఓకే నరేందర్ నేను చెప్పా, బాబు నరేందరు నువ్వు గనక అశోక్ని చంపితే నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పాను. ఓకే నరేందర్ ఏం చేశాడు, పోయి అశోక్ని చంపాడు. చంపిన తర్వాత నరేందర్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు 10 లక్షలు ఇస్తా అన్నారు కదా నాకు ఇవ్వండి అని అడగొచ్చా? అడగలేదు. ఎందుకు అనంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఇట్స్ అన్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై ద లా, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై ద లా. ఇన్ ద ఐ ఆఫ్ లా ఇట్ ఈస్ ఎగనెస్ట్గా ఉంటుంది, పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉంటుంది. సో అటువంటి కాంట్రాక్ట్స్ ఏది కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. సో మనం జనరల్గా ఏం డిస్కస్ చేసినామంటే కాంట్రాక్ట్ క్లాసిఫైడ్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని అనుకున్నాం కదా. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీ కనుక చూసుకున్నట్లయితే సరే చెప్తాను. సరే ఓకే గుడ్. ఓకే రైట్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీగా ఎన్ని రకాలుగా డివైడ్ అయిపోయినాయి, వ్యాలిడ్, వాయిడ్, వాయిడబుల్, అన్ఎన్ఫోర్సబుల్, ఇల్లీగల్ కాంట్రాక్ట్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ ప్రకారంగా చూసుకుంటాం. కాంట్రాక్ట్ అనేది మేబీ ఇట్ మే బి ఇన్ రిటర్న్ ఆర్ ఇట్ మే బి ఇంప్లైడ్ అని అంటారు. కాంట్రాక్ట్ మే బి రిటర్న్ ఆర్ ఇంప్లైడ్. అంటే కాంట్రాక్ట్ అనేది రాతపూర్వకంగా